వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారం ఇస్తున్న కుటుంబము ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, వారి యొక్క తల్లిగారు కీర్తిశేషురాలు శ్రీమతి ఇందుపల్లి చిట్టమ్మ టీచర్ గారు ప్రభువు నందు నిద్రించిన వార్షికోత్సవ సందర్భంగా సహకారాన్ని ఇస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు మరియు 3 కుమార్తెలు, వారి యొక్క కుటుంబాలు సహకారం ఇస్తున్నారు. పెద్ద కుమార్తె ఆదిమళ్ళ జెస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్, రెండవ కుమార్తె అల్లుడు డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ పచ్చిగళ్ళ యానిప్రీతి, మనుమడు ఆరియన్ డానియల్. మూడవ కుమార్తె ఇందుపల్లి క్రిస్టినా కీర్తన గారు సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. మీ కుటుంబ పక్షముగా కూడా ఎపిసోడ్స్ నిర్వహించండి. విస్తృత పరిచర్యకు దేవుడు నన్ను పిలిచాడు. భారతదేశాన్ని ప్రభువు సన్నిధానానికి తీసుకుని వచ్చే దీర్ఘకాలిక బృహత్తర ప్రణాళిక దేవుడు నా పరిచర్యలో ఇచ్చారు. మీరంతా కూడా దీనిని సపోర్ట్ చేయాలి. భారతదేశాన్ని ఒక ఉన్నతమైన క్రైస్తవ సంఘము గల దేశంగా మనం చూడబోతున్నాం. దాని కొరకు పనిచేస్తున్నాం. కావున మీరు సహకరించాల. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు మీ దాసులు ప్రకాష్ కుమార్ గారు సహకారం ఇచ్చారు. సుదర్శిని గారిని, ప్రకాష్ గారిని, బిడ్డలను ఆశీర్వదించండి. ప్రకాష్ కుమార్ గారి తల్లిగారు శ్రీమతి ఇందుపల్లి చిట్టమ్మ టీచర్ గారు మీ సన్నిధికి వచ్చారు. నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమగును. మీ దాసురాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్షించబడి సాక్ష్య జీవితము కలిగి యథార్థంగా బ్రతికిన కుటుంబాలు ప్రభు బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రత్యేకంగా మీ వాక్యము చేత మమ్మలను నేటి దినం ఆదరించండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 4వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఇందులో 25 వచనాలు వ్రాయబడ్డాయి. దీనిలో పౌలు గారు రోమా సంఘానికి చెప్పాలని అనుకుంటుంది ఏమిటి అనగా, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడా, క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడా అనే ప్రధాన ప్రశ్నకు 4వ అధ్యాయం జవాబు తేటగా చెప్పింది. అన్ని మతాలు, హిందూ మతం, ఇస్లాం మతం, సిక్కు మతం, జైన మతం, అన్ని మతాలు క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు దేవుని ఎదుట అని చెబుతున్నాయి. ఒక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే, క్రైస్తవ్య మతం కాదు, మార్గం, విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడతారని చెబుతాంది. దానికి పౌలు గారు ఎన్నుకున్నటువంటి వ్యక్తి అబ్రహాము. ఎందుకంటే రోమన్ జూయిష్ క్రిస్టియన్స్కి
ఈ పత్రికను ఆయన రాస్తున్నప్పుడు అబ్రహాము యొక్క సంబంధితులైన యూదా జనాంగం రక్షించబడినారు. వారితో చెబుతున్నాడు, మీరు అబ్రహాము యొక్క సంతానము, మీరు యూదులు వాగ్దానము పొందినవారు. యూదులు విశ్వాసం ఉంచిన వారు. జన్మతః యూదులు కాదు. శరీర రీతిగా అబ్రహాము సంతానమును పుట్టిన వారందరూ దేవుని దృష్టిలో అబ్రహాము యొక్క సంతానము కాదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పౌలు ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి అను ఒక కార్యము చేత వారు నిబంధన క్రిందకు వస్తున్నారు అనే భావన వారు చెందారు. నిబంధన వేరు, నిబంధన గురుతు వేరు. ప్రేమ వేరు, ప్రేమకు సూచనగా వివాహమును తొడుగు ఉంగరము వేరు. ఉంగరము భౌతికంగా చూచే వారికి కనిపిస్తుంది, కానీ ప్రేమ అంతరంగంలో ఉంటుంది. ఉంగరము పెట్టబడుటకు కారణము ప్రేమ ఉన్నది కనుక ఉంగరం ఉన్నది. క్రియ విశ్వాసం ఉన్నప్పుడు ఆ క్రియ దీవెనకరం. విశ్వాసము నీతికి ఆధారం తప్ప క్రియ కాదు. విశ్వాసము నీతికి ఆధారము తప్ప క్రియ కాదు. క్రియ మనుషుల ఎదుట సాక్ష్యం. దేవుడు క్రియ చొప్పున కాక హృదయములోని ఉద్దేశము చొప్పున ఫలితమిచ్చేవాడుగా ఉన్నాడు. కనుక ఉచితముగా నీతిమంతునిగా తీర్చబడువాడు ధన్యుడు. పనిచేసిన వాడికి జీతం ఇస్తే దానం కాదది, అది అతనికి ఇవ్వవలసినదే. పనివానికి జీతము దానం కాదు, ఫ్రీగా ఇచ్చేది కాదు. పని చేశాడు, ఇస్తున్నావు. క్రియ చేసినందుకు ఇచ్చేది దేవుడు ఉచితంగా ఇచ్చినట్టు కాదు. దేవుని దానము కాదు, దేవుని బహుమానం కాదు. మానవుడు తన క్రియ చేత పరలోకాన్ని సంపాదించుకునే ఛాన్సే లేదు. మానవుడు తన పాపాన్ని రూపుమాపుకునే ప్రసక్తే లేదు. సహోదరుడా, సహోదరి, అందుకే పౌలు గారు చెప్పింది ఏమిటంటే, అబ్రహాము సున్నతి పొందిన తరువాత విశ్వసించాడా, ముందు విశ్వసించాడా? ముందే విశ్వసించాడు, ప్రయాణాన్ని ప్రారంభించాడు, తరువాత సున్నతి పొందాడు. కనుక సున్నతి విశ్వాసమునకు బాహ్య గురితే కానీ నిబంధన యొక్క గురితే కానీ నిబంధన కాదు. నిబంధన విశ్వాసము మూలముగా ఏర్పడినది. ఒక మాట చెప్తాను. వివాహం చేసుకునేటప్పుడు స్త్రీ పురుషులు వివాహ వేదిక దగ్గరకు వస్తారు. వారు వారి మనస్సులలో అప్పటికే భార్యాభర్త. దే లవ్ ఈచ్ అదర్, దే కమిటెడ్ టు ఈచ్ అదర్, అండ్ దే ఆర్ declaring to the public that they are already wife and husband. అర్థమవుతుందా? భార్య భర్తలుగా వారు నిర్ణయం తీసుకున్నారు ఉండటానికి. అందుకే ఆ వేడుక ఏర్పాటు చేసి కార్డులు వేసి హాల్లో పెట్టి భోజనాలు పెట్టి పిలుస్తారు అందరినీ. అందరం వచ్చిన తర్వాత వారు డిక్లేర్ చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ అని పబ్లిక్గా. వారి మనస్సులలో వారిరువురు కూడా భార్య భర్తలుగా తీర్మానం చేసుకున్న తరువాతే ఏ తంతు జరిగినా కూడా. కనుక ఈ తంతు ఉన్నదే, ఇది కాదు వివాహం. వివాహము హృదయ సంబంధమైనది. వివాహపు గురుతులు తాళిబొట్టే కానివ్వండి, ఉంగరమే కానివ్వండి, మెట్లు పెట్టడం కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, కల్చరల్గా.
A marriage is between two people and two hearts and their souls. రెండు హృదయాలు, రెండు ప్రాణాలకు, రెండు మనుషులకు, రెండు జీవితాలకు సంబంధించింది వివాహం. అట్లాగే నిబంధన కూడా దేవునికి మానవునికి మధ్య విశ్వాసము ద్వారా ఏర్పడుతుంది. విశ్వాసము ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి మన పాపములను బట్టి మనము చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువునందలి విశ్వాసం ద్వారా దేవుడు మనలను బ్రతికించి ఆయనతో సమాధానపరుచుకొని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఆయన మహిమపరిచాడు, ఆయన ఘనపరిచాడు. ఇది క్రిస్టియన్ డాక్ట్రిన్. మనమిచ్చే చందాలు భౌతిక ఆశీర్వాదాలు. మనమిచ్చేటువంటి చందాలు, మనమిచ్చేటువంటి ఆర్మ్స్, ఇవన్నీ కూడాను రక్షణకు కారణం కాలేవు, బహుమానానికి కారణం కాగలుగుతాయి. తిరిగి నువ్వు పొందటానికి కారణం కాగలుగుతాయి తప్ప నీ శాల్వేషన్కి నీవిచ్చే డొనేషన్ ఎన్నటికీ మూలం కాదు. నీ చర్చ్ మెంబర్షిప్ ఫీ ఎన్నటికీ మూలం కాదు. నువ్వు పొందేటువంటి నీటి బాప్తిస్మము ఎన్నటికీ మూలము కాదు. డేంజరస్ స్టేట్మెంట్, డేంజరస్ స్టేట్మెంట్ కాదు. అవును, నీటి బాప్తిస్మము ఒక తాళిబొట్టు వంటిదే. ఇట్స్ ఎ పబ్లిక్ కన్ఫెషన్. విశ్వసించినటువంటి వాడు విశ్వసించాను అని చెప్పడానికి నీటి బాప్తిస్మము తీసుకుంటాడు. అర్థమవుతుందా? రోమాపత్రిక 4వ అధ్యాయం ప్రారంభం నుండి చదివి స్వల్పంగా వివరిస్తాను. కాబట్టి శరీర విషయమై మన మూల పితరుడు అబ్రహామునకు ఏమి దొరికెను అని అందుము. ఏమి దొరికేను? ఇక్కడ పౌలు గారు అడుగుతున్న ప్రశ్న, వాట్ దెన్ షాల్ వి సే వాజ్ గెయిన్డ్ బై అబ్రహాం, అవర్ forefather according to the flesh? Our forefather according to the flesh. శరీరమున మనకు తండ్రి అయినా, మన శరీరపు తండ్రి, మన పితరుడు, అతని నుండే మనం వచ్చాం. అతనికి లాభమేమి దొరికినది? గెయిన్ అంటే లాభం. ఏం దొరికింది? శరీర విషయమై మనమూల పురుషుడు అయిన అబ్రహామునకు ఏమిది? వాట్ ఈస్ ద బెనిఫిట్, వాట్ ఈస్ ద గెయిన్ అబ్రహాం గాట్? ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే ఏమి దొరికింది అని. అబ్రహాము చాలా కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాడు. మెసొపొటేమియాలో ఊరు అనే ప్రాంతం, బాబిలోనియన్ ఏరియా, అది ఇరాక్కు సంబంధించినటువంటిది. అక్కడ కంఫర్టబుల్ జోన్, బంధువుల మధ్య వ్యాపారాలతో సంతోషంగా ధనవంతుడుగా ఉన్నాడు. అట్లాంటి ఆయన్ని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు తండ్రిని, సోదరుని, కుమారుని, భార్యను తీసుకుని హారానికి వచ్చాడు. అక్కడ 10 సంవత్సరాలు. అక్కడ తండ్రి తెరకు మృతి పొందాడు. ఆ తరువాత కనానుకు వచ్చాడు అబ్రహాం. సోజర్న్డ్ అంటే ప్రయాణికుడు, యాత్రికుడిగా వచ్చాడు. లైఫ్ టైం అంతా కొత్త కొత్త ప్రాంతాలు తిరిగాడు. హెబ్రోను, హోరేబు, మమ్రే, ఈజిప్ట్, ఇవన్నీ కూడా తిరుగుతూ వచ్చాడు. మనం ఈజిప్ట్ చూస్తాం. 13వ అధ్యాయంలో అబ్రహాం ఈజిప్ట్కి వెళ్ళాడు. తర్వాత ఫిలిస్తీ కంట్రీస్కి వచ్చాడు, పాలస్తీనాకి వచ్చాడు. తర్వాత మమ్రేకి వచ్చాడు, హెబ్రోన్కి వచ్చాడు. మమ్రేకి వచ్చాడు, కానాన్కి వచ్చాడు, ఇజ్రాయెల్కి వచ్చాడు. అంటే ఇజ్రాయేలు, పాలస్తీనా, ఈజిప్టు. మనం ఈ 3 దేశాలు కూడాను ఇప్పుడు
యాత్రా స్థలాలుగా దర్శిస్తున్నాం. ఇంచుమించుగా వీటి మధ్య దూరం 700 to 800 కిలోమీటర్స్ ఉంటుంది. ఇవంతా కూడా అబ్రహాము ట్రావెల్ చేశాడు బై వాక్, నడిచి, గాడిద సహాయంతో బరువులు మోయించుకుంటూ నడిచి గొర్రెల పెంపకం చేశాడు. ఇంత కష్టపడ్డాడు. ఒక చోట స్టేషనరీగా ఒక్క చోట ఉండి చక్కగా బంధువుల మధ్య ఉండి ఏ ప్రాబ్లం లేకుండా. అంతే కదండి, మన ఊర్లో మనం చాలా బలవంతులం కదా స్థానికులం అంటే. కనుక స్థానికుడిగా చాలా ఫెసిలిటీస్ ఉండి అన్ని రకాల బలాలు ఉన్నటువంటి అబ్రహాము దేవుని మాట చొప్పున వెలుపటికొచ్చి యాత్రికుడిగా బతికాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుని మాట చొప్పున అబ్రహాము వెలుపటికి వచ్చినప్పటికీ అనేకమైన ఎత్తు పల్లాలు అతని జీవితంలో అనుభవించినప్పటికీ అతడు ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ఆశీర్వాదం ఇతరులకు అందించేవాడుగా ఉన్నాడు, కారకుడుగా ఉన్నాడు. శరీరపు మూలపితరుడైనటువంటి అబ్రహామునకు ఏమి దొరికెను? ఏమి దొరికింది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇహలోక సంబంధమైనటువంటి మనుషులుగా మనం మిగిలిపోతే ఇహలోక సంబంధమైన భౌతిక ఆస్తులే దక్కుతాయి. ఆత్మ సంబంధమైన వారుగా మనము మారితే ఇహలోక సంబంధమైన వాటితో పాటు ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన బహుమానం కూడా దక్కుతుంది. ప్లీజ్ నోట్ దిస్. పేతురు యేసుక్రీస్తు ప్రభుని అడిగాడు, ప్రభువా, మేము నిన్ను వెంబడించాం, సమస్తం వదిలిపెట్టాం, నిన్ను వెంబడించాం, మాకేం దొరుకుతుంది? వాట్ ఈస్ ద గెయిన్ ఫర్ అస్, బెనిఫిట్ ఫర్ అస్, ప్రాఫిట్ ఫర్ అస్? ప్రభు చెప్పారు, ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్యజీవం. ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్యజీవం. ఇహమందు 100 రెట్లు, 100-fold దొరుకుతుంది. నేను ఒకసారి కల్వరి టెంపుల్ని విజిట్ చేశాను, ఫస్ట్ టైం రీసెంట్గా. ఆయన కలిసి మాట్లాడదాను, వెళ్ళి కాసేపు మాట్లాడి వచ్చిన. ఆయన రావటానికి ముందు వీడియోలో ఆయన గురించిన సాక్ష్యాలు చెప్తున్నారు. ఆయన చెప్తున్నాడు, నేను అన్నింటిలో ఫెయిల్యూర్ అయిపోయాను అని చెప్తూ వచ్చినప్పుడు యేసును నమ్మినందున దేవుడు నన్ను గొప్ప స్థితిలో ఉంచాడు అన్నాడు. ఇహమందు 100 రెట్లు, నేనంటాను 100 రెట్లు అప్పుడు, ఇప్పుడు 10,000 రెట్లు అతను అభివృద్ధి చెంది ఉంటాడు. ఒకవేళ తన అభివృద్ధి చెందాలనుకుంటే అంతకంటే ఎక్కువ అయ్యేవాడు కాదు. అన్ని వేల రెట్లు దీవించాడు దేవుడు ఆయన్ని భౌతికంగా. పరమందు నిత్యజీవం ఇచ్చాడు. పరమందు నిత్యజీవము, ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్యజీవం. అబ్రహామునికి ఏమి దొరికాను? అబ్రహాము మహారాజు స్థాయికి వచ్చాడు. 23వ అధ్యాయం ఆదికాండములో హేతు కుమారులు అబ్రహామును అన్నారు, నీవు మా మధ్య మహారాజు వలె ఉన్నావు. మీకు ఒక నవ్వుకునే ఒక మాట చెప్తాను, వినండి. నా దగ్గర ఎప్పుడు డబ్బు ఉండదు. నా ప్రతి అవసరం సరైన సమయంలో దేవుడు తీరుస్తూ ఉంటాడు. బట్ నిల్ ఇన్ పాకెట్, జీరో బేస్ పాకెట్, ఏముండదు నా దగ్గర. అకౌంట్స్ కూడా జీరో అయిపోతుంటాయి. అవసరం వచ్చినప్పుడు అవి వస్తుంటాయి, వెళుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. అటువంటిది నాకు 28 years ఎక్స్పీరియన్స్, ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. అది నా దగ్గర ఎప్పుడు మిగులుదనం లేదు. కానీ నన్ను చూస్తే ఎవడు కూడా వీడి దగ్గర డబ్బు లేదంటే నమ్మరు. మీరేంటండి ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. ఈ మధ్యన ఒక 2 సేవకులు వచ్చారు. వాళ్ళు రాగానే చాలా హై ఎక్స్పెక్టేషన్తో వచ్చారు. జాతీయ అధ్యక్షుడు అంటున్నారు, చాలా పెద్ద బిషప్ గారు అన్నారు, చాలా దొరుకుతుంది అనుకుని వచ్చారు. నేను వాళ్ళకి చెప్పాను, అయ్యా నా దగ్గర 5 పైసలు కూడా లేవు మీకు ఇవ్వటాక.
వాళ్ళు చాలా ఆశ్చర్యపడి అన్నారు, అయ్యా మీ దగ్గర ఏమీ లేకపోవటం ఏమిటి? నిజమే, అబ్రహామునకు ఏమి దొరికెను? నేను ఇకమందు నేనున్న స్టేటస్ అండ్ బ్లెస్సింగ్ మోర్ దెన్ 100-fold విచ్ ఐ రిక్వైర్డ్ ఆర్ డిజర్వ్డ్. నేను నా అర్హతకు చెందిన దానికంటే 100 రెట్లు ఆశీర్వాదం నేను అనుభవిస్తున్నాను. ఇట్ ఈస్ ట్రూ ఇన్ మై లైఫ్. ఈ పరలోకంలో మరలా నాకు నిత్యజీవం ఉంది. పరలోకమందు నిత్యజీవం ఉంది. భూమి మీద ఏమీ లేకపోయినా సరే నిత్యజీవం పరలోకాలు ఉంది. కానీ భూమి మీద అన్నీ ఇచ్చాడు. భూమి మీద అన్నీ ఇస్తాడు, పరలోకంలో నిత్యజీవం ఇస్తాడు. భూమి మీద ఏది లేదని ఎవడు సాక్ష్యం చెప్పలేడు, ఏ క్రైస్తవుడు కూడాను. హిస్ ప్రజెన్స్ ఈజ్ విత్ us అండ్ హిస్ ప్రామిసెస్ ఆర్ విత్ us. ఆయన సన్నిధి ఉన్నది, ఆయన వాగ్దానాలు కూడా మనతోనే ఉన్నవి. అబ్రహామునకు ఏమి దొరికాను? అబ్రహాము మహారాజుగా వెలుగొందాడు. 400 తులముల వెండితో మక్పేలా గుహ కొన్న సందర్భాన హేతుకుమారులు, ఇది నాకెంత నీకెంత? 400 తులముల వెండి. తులం అంటే 10 గ్రాములు, అంటే 4 కిలోస్ సిల్వర్. నేను బిషప్ అయినప్పుడు మా అక్కగారు నాకు బిషప్ గొలుసు ఉంగరం చేయించారు గిఫ్ట్గా. 300 గ్రాములు, 300 గ్రాములు ఒక బిస్కెట్, అది వైట్ బిస్కెట్ నాకు కొని ఆవిడ గొలుసు చేయించింది. 300 గ్రాముల గొలుసు నేను కొనుక్కోలేకపోయాను. అంతకుముందు ఫస్ట్ నేను గొలుసు కొనుక్కున్నప్పుడు ఇంటిలో ఉన్న పట్టాలన్నీ ఇచ్చివేసి వాటి స్థానంలో గొలుసు చేయించుకున్నాను. వాటిని రిటర్న్ ఇచ్చి వాటితో రీప్లేస్డ్ సిల్వర్తో చేయించుకున్నాను. చాలా చిన్న గొలుసు అది. 300 గ్రాములు, 150 గ్రాములు, 100 గ్రాములు సిల్వర్ కొనలేనుగా ఉన్నాను నేను. ఆ రోజులు అబ్రహాం గారు 400 తులముల వెండిని గురించి అంటాడు, ఇది నాకెంత నీకెంత? ఇట్స్ వెరీ సింపుల్ మనీ ఫర్ హిమ్, సో రిచ్. అది 23వ అధ్యాయం. 24వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి ఎలియాజరు రిబకాను తీసుకురావటానికి 10 ఒంటెలు తీసుకెళ్ళాడు. అందులో బంగారు కడియాలు ఉన్నాయి. నేను కడియాలు చూశా నా చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు? లేరు. సిల్వర్ కడియం చూసా, బంగారు కడియం చూడలే నేను. ఒక మామ ఉండేది మాకు, చిట్టమ్మ మామ, పాల మామగారు. ఆవిడ కాళ్ళకు కడియాలుండేవి. ఆ కడియం చాలా లావు ఉండేది. ఒక 18 mm రాడ్ ఎంత ఉంటుందో అంత లావు ఉండేది. దాంతో కడియం చేసుకుని వేసుకునేది. 2 కాళ్ళకు కడియాలు ఉండేవి. కొందరు చేతులు కూడా కడియాలు వేసుకుంటారు. సిల్వర్, అంత సిల్వర్ అల్పమైంది అని అన్నాడంటే ఎంత ధనవంతుడు. అట్లాంటిది బంగారు కడియాలు రెబకాకు తొడిగాడు. ఎలియాజరు రెబకాకు తొడిగి తీసుకొచ్చుకున్నాడు. అక్కడి నుంచి యజమానుడు కుమారుడైన ఇస్సాకు కొరకు తీసుకొచ్చుకున్నాడు. అబ్రహాము మిక్కిలి ధనవంతుడైపోయాడు ఆ ప్రాంతంలో. కనుక మనం 2 గుర్తించాలి. అబ్రహామునకు ఏమి దొరికేనో, నాకు తెలిసి ఒక చాలా పెద్ద ఆయన ఉన్నారు, మాజీ మంత్రి గారు, కారుపటి వివేకానంద గారు. ఆయన ఒకరోజు అన్నాడు, నాయన నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చాయి. నా పాస్ట్ ఎక్స్పీరియన్స్లో మా తాతగారు పాస్టర్ గారు, వివేకానంద గారు తాతగారు ముత్తాతగారు కూడా దైవ సేవకులే. ఆయన చెప్పిన మాట, యేసుక్రీస్తుని నమ్ముకుని పాడైపోయినోడిని చూడలేదురా నేను ఇప్పటి వరకు బోధకుడు అని అన్నాడు. ఎంతోమంది క్వాలిఫికేషన్ లేని పాస్టర్స్ని చూశాను, కానీ ఇంగ్లీష్ రాని వాళ్ళని చూశాను, కానీ ఎన్నోసార్లు విదేశాలు వెళ్ళి వచ్చిన వాళ్ళని చూశాను. యేసుక్రీస్తుని నమ్ముకుని ఎవడు పాడైపోవటం నేను చూడలేదన్నాడు. అబ్రహామునకు దొరికినటువంటి ఫలితం ఏమిటి? ఏమి దొరికింది? వాట్ ఈస్ ద గెయిన్?
ఇవాళ ప్రతి ఒక్కరు గెయిన్ గురించి మాట్లాడుతున్నారు కదా, లాభం గురించి మాట్లాడుతున్నారు కదా. దేవుని యొద్ద సమస్తం దొరుకుతాయి. దేవుని యొద్ద ఉద్యోగము, దేవుని యొద్ద ఆరోగ్యము, దేవుని యొద్ద సిరి సంపద, విద్య, జ్ఞానం అన్నీ దొరుకుతాయి. ఇది ఇవ్వడనేది లేదు, అన్నీ దొరుకుతాయి. అయితే దేవుడు కొన్ని విలువలు ఆ ఇచ్చే వాటితో పాటుగా ఇన్కట్ చేస్తాడు. అందుకనే అవి ఉన్నా లేనట్టుగానే ఉంటాం. దీనత్వము, సాత్వికము, దయాళుత్వము, దీర్ఘశాంతము, మంచితనము, ఇట్లాంటి ఆత్మ యొక్క ఫలమున్నదే. ఆ ఫలము చేత నిండుట వలన భౌతికంగా కలిగినవి ఏ పాటి వారము అని అనేట్లుగా చేస్తుంది. సహోదరుడా, సహోదరి, అబ్రహామునకు ఏమి దొరికెను? రక్షణ దొరికెను, భౌతికముగా ఆశీర్వాదం దొరికెను. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి గర్వము కారణము కలుగుతుంది, దేవుని ఎదుట అది కలుగదు. దేవుని ఎదుట ఎవడు తన క్రియ చేత నేను నీతిమంతుడని చెప్పుకోలేడు. అది దేవుని ఎదుట మురికి గుడ్డ వలె కనిపిస్తుంది. ఏ వ్యక్తి తన కార్యమును దేవుని ఎదుట పెట్టి ఇదిగో నేను ఇది చేశాను కాబట్టి నేను ఐ మెరిట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అది దేవుని యొక్క స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్లో అది ఒక మురికి గుడ్డ మాత్రమే. అది ఒక మురికి గుడ్డ మాత్రమే. తరువాత లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను. రేపు ఈ మాట మళ్ళీ చెప్తాను నేను. గలతీ పత్రికలో కూడా రాశాడు, విశ్వాస మూలంగా జీవిస్తామని. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం బిలీవ్డ్ గాడ్ అండ్ ఇట్ వాజ్ కౌంటెడ్ టు హిమ్ యాజ్ రైచియస్నెస్. దేవుడు లెక్కించాడు దాన్ని, విశ్వాసాన్ని నీతిగా లెక్కించాడు దేవుడు. అక్కడే కవెనెంట్ చేసుకున్నారు వాళ్ళందరూ, నిబంధన కిందకు వచ్చారు. నేను ముగిస్తున్నాను. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం కీర్తిశేషురాలు శ్రీమతి ఇందుపల్లి చిట్టమ్మ టీచర్ గారి యొక్క జ్ఞాపకార్థం కుమారుడు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. వీరి కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ దాసురాలు చిట్టమ్మ గారిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. వారి జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు, ఆదాము ఆస్థాన్ని బట్టి కృతజ్ఞతలు. దంపతులు ఇరువురు కూడా గొప్ప సాక్షులుగా జీవించారు, విశ్వాసులుగా జీవించారు, మాదిరిగా జీవించారు. వారిని జ్ఞాపకం చేసుకుని మేము కూడా అంతకంటే మంచి మాదిరిలో గొప్ప ప్రార్థనలో ఎదుగుటకు నేర్పండి. ప్రకాష్ కుమార్ గారిని, సుదర్శిని గారి బిడ్డలను ఆశీర్వదించండి. వీరి వల్ల అనేకలు ముందుకు వచ్చి వారి కుటుంబాల్లో వివిధ అకేషన్స్కు ఎపిసోడ్స్ ఇచ్చడం ద్వారా పరిచర్యను ప్రోత్సహించే కృపనిమ్మని రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.